మనలో చాలామందికి శ్వాస అంటే ప్రాణాయామం చేయడం, మౌనంగా కూర్చోవడం, శరీరానికి ఆక్సిజన్ అందించడమని భావిస్తారు. అయితే ఇదంతా శ్వాస గురించి తెలిసిన దానిలో ఒక కోణం మాత్రమే. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నది శ్వాసలో దాగి ఉన్న దైవ సన్నిధి రహస్యం. మీరు ఒక్క నిమిషం మీ శ్వాస ఆపేస్తే ఏం జరుగుతుంది? ఆహారం లేకుండా కొన్ని రోజులు బ్రతకవచ్చు, నీళ్లు లేకుండా కొన్ని గంటలు బ్రతకవచ్చు, కానీ శ్వాస లేకుండా కొన్ని సెకన్లు కూడా బ్రతకడం చాలా కష్టం. అంటే మన జీవితం మన శరీరంలో లేదు, మనం తీసుకునే శ్వాసలోనే ఉంది. శరీరం నడిచేంత వరకు మనం బ్రతికున్నట్టు అనుకుంటాం, కానీ మనం బ్రతికేది మన శ్వాసతోనే. అయితే ఇక్కడే ఒక ప్రశ్న వచ్చింది. మన శరీరంలో ఎన్నో అవసరాలు ఉన్నా ఎందుకు శ్వాస ఒక్కటే ప్రాణశక్తిగా మారింది? ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఆ భగవంతుడి డిజైన్. ఒక మహామంత్రశక్తిని, ఒక దైవ ద్వారాన్ని ఆయన శ్వాస రూపంలో మనలో ఉంచారు. అయితే శ్వాసకే ప్రాణాన్ని నిలబెట్టే ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? ఈ వీడియోలో ఆ రహస్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. శ్వాస ఎలా ఓ శక్తిగా మారింది? భగవంతుడు మనలోకి ప్రవేశించడానికి ఎందుకు శ్వాస ద్వారాన్నే ఎంచుకున్నారు అనేది తెలుసుకోబోతున్నాం. ఈ కాన్సెప్ట్ ఇప్పటివరకు మీకు ఎవరూ వివరించని కాన్సెప్ట్ కాబట్టి వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేసి వీడియో పూర్తిగా చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. శ్వాస అనగానే వెంటనే మనకు ఊపిరి గుర్తుకు వస్తుంది. కానీ శ్వాస అంటే గాలి మాత్రమే కాదు, అది కంటికి కనిపించని శక్తి, మనలోకి ప్రవేశించే దేవుడి సన్నిధి. ప్రతి శ్వాసలో ఒక శబ్దం దాగి ఉంటుంది, ఓం అనే తత్వ శబ్దం. ఇది మనకు వినిపించదు, కానీ అదే శబ్దం మనలో చైతన్యాన్ని నింపుతుంది. ఉపనిషత్తులు చెబుతున్నాయి, ప్రాణో హి జీవితం సర్వం అని. అంటే జీవితం ప్రాణంతోనే నడుస్తుంది. శ్వాస రాకపోతే శరీరం ఉన్న జీవితం ఉండదు అని దీని అర్థం. వేదాలు చెబుతున్నాయి, శ్వాసతో పాటు మనలోకి ప్రవేశించే వాయువు ఒక శక్తి కాదు, ఒక జీవుడు అని. ఆయన పేరు ప్రాణవాయువు. అతడు రాగానే మనం చలించడం మొదలవుతుంది, మన కళ్ళు తెరుచుకుంటాయి, మనస్సు పనిచేయడం మొదలవుతుంది. అంటే మనం తినేది కాదు, చూసేది కాదు, ఆలోచించేది కాదు, మనలోకి వస్తున్న శ్వాసే మన ఉనికికి మూలం. మన శరీరం ఒక దేవాలయం లాంటిది. దాని లోపల ప్రవేశించే కాంతి శ్వాస రూపంలోనే వస్తుంది. శరీరం స్థూలం, శ్వాస నిగూఢం. శరీరం భౌతికం, శ్వాస దివ్యం. ప్రతి శ్వాసతో భగవంతుడు మనలోకి ప్రవేశిస్తున్నాడు. మనలో పుట్టిన మొదటి చలనం శ్వాసే. మరణించే ముందు బయటికి వెళ్ళే చివరి తంతువు కూడా శ్వాసే. ఇంతలో ఉన్నదే మన జీవితం. మన శ్వాస కేవలం గాలి కాదు, ప్రతి శ్వాసలో ఒక శబ్దం దాగి ఉంటుంది. ఆ శబ్దం మనకు వినిపించకపోయినా ఆ తరంగం మన లోపల పనిచేస్తూనే ఉంటుంది. ఆ శబ్దం ఊపిరిగా మారి మన చైతన్యాన్ని ఉత్తేజపరుస్తుంది. ఇది శరీరాన్ని నడిపించదు, మన జీవితాన్నే తాకుతుంది. బ్రహ్మసూత్రం చెబుతుంది, శ్వాస అనేది పరబ్రహ్మ యొక్క శక్తికి మార్గం అని. ఆ శక్తి మనలోకి ప్రవేశించడానికి ఒక్కటే మార్గం, అది శ్వాస ద్వారం. మనం ఊపిరి తీసుకునే ప్రతిసారి మన లోపలికి ప్రవేశించే శక్తి గాలి కాదు, అది సాక్షాత్తు భగవంతుడి స్పర్శ, మన ఉనికిలోకి ప్రవేశించే పవిత్ర ప్రవాహం. ఇక్కడే ఒక గొప్ప ప్రశ్న తలెత్తుతుంది. ఈ శరీరంలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. చూసే కళ్ళు ఉన్నాయి, ఆలోచించే మస్తిష్కం ఉంది, తినే జీర్ణ వ్యవస్థ ఉంది. కానీ వాటిలో ప్రాణశక్తిగా ఏ ఒక్కటి కూడా గుర్తించబడలేదు. ఎందుకు? చూపు పోయినా మనం బ్రతకగలం, మాట కోల్పోయినా బ్రతికే అవకాశం ఉంది, అన్నం లేకపోయినా కొన్ని రోజులు గడిపేయవచ్చు. కానీ శ్వాస ఆగితే ఆ క్షణమే మన ప్రాణం కూడా ఆగిపోతుంది. అందుకే దేవుడు ఈ శరీరంలో ప్రాణశక్తికి ద్వారంగా శ్వాసనే ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఇంకా లోతుగా ఆలోచించగల విషయం ఉంది. ఈ శ్వాసకే ఎందుకు అంత ప్రాధాన్యత వచ్చింది? దీని గురించి ఇప్పుడు మనం ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. అసలు శ్వాస ఎందుకు ప్రాణశక్తిగా ఎంపికయ్యింది? ఇంకా ఎన్నో వ్యవస్థలు ఉన్నా, ఇంకెన్నో అవసరాలు ఉన్నా భగవంతుడు ఈ ఒక్కదానికే ఆ స్థానం ఎందుకు ఇచ్చారు?
ఎందుకంటే శ్వాస మాత్రమే నిత్యంగా మనలో ప్రవహించే శక్తి. ఇది మన శరీరానికి సంబంధించినది కాదు. ఇది ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్న ఒక జీవనాళం. ఇది గాలి కాదు, ఇది తత్వం. ఇది వినిపించదు, కానీ జీవితాన్ని నడిపిస్తుంది. శ్వాసను మాటలతో బంధించలేం, భావాలతో పోల్చలేం. కారణం, ఇది పరమాత్మ సన్నిధి కాబట్టి. మన శరీరంలో ఉన్న ఇతర వ్యవస్థలన్నీ సమయానుసారంగా పనిచేస్తాయి. అన్నం తినాలంటే మనం ఇష్టపడాలి, మాట్లాడాలంటే మనసు సహకరించాలి. కానీ శ్వాస, దాన్ని ఆలోచించాల్సిన అవసరమే లేదు. అది స్వయంగా ప్రవహిస్తుంది. అందుకే శ్వాసను అంతర్యామి శక్తి అంటారు. ఈ శ్వాస ద్వారానే పరమాత్ముడు మనలోకి ప్రవేశించగలడు. ఆయన మాటలతో కాదు, భావాలతో కాదు, శ్వాసతోనే మనలోకి వచ్చి మన శరీరాన్ని చైతన్యవంతం చేస్తాడు. అందుకే ఈ ప్రపంచంలో ఏది మారినా శ్వాస మాత్రం ఎప్పటికీ మారదు. అది ఒక బంధం కాదు, అది దేవుడితో మన సంబంధం. అందుకే ఇదే ప్రాణశక్తి అయ్యింది. ఇదే జీవతత్వానికి దారి చూపే దివ్య ద్వారమయ్యింది. అంతేకాదు, ఈ శక్తి మన జీవితాన్ని తాకడమే కాదు, మన శరీరాన్ని కూడా ముందుకు నడిపించేది ఇదే. ఇప్పుడు మన శరీరంలో ఈ శ్వాస ఏ స్థాయిలో పనిచేస్తుందో చూద్దాం. మనం అనుకుంటూ ఉంటాం మన శరీరం మనం తినే ఆహారం వల్లే నడుస్తుంది అని. కానీ ఆహారం జీర్ణించడానికి కూడా శరీరం స్పందించాలి కదా. ఆ స్పందన ఎప్పుడు మొదలవుతుంది? పుట్టిన క్షణంలో బిడ్డ ఏడుస్తుందని అనుకుంటాం, కానీ అది ఏడుపు కాదు, అది శరీరం తీసుకునే తొలి శ్వాస. అదే జీవితం మొదలయ్యే దశ. అలాగే జీవితం యొక్క చివరి క్షణంలో బయటికి వెళ్ళేది కూడా అదే శ్వాస. అప్పుడు శరీరమున్న అది శూన్యం. ఎందుకంటే శ్వాస పోయిందంటే చైతన్యం పోతుంది. అంటే మొదట్లో వచ్చేది శ్వాస, చివర్లో వెళ్ళేది కూడా శ్వాసే. మధ్యలో ఉన్నదాన్నే మనం జీవితం అంటాం. ఇప్పటి వరకు మనం శ్వాస గురించి చాలా తెలుసుకున్నాం కదా. ఇప్పుడే అసలు విషయం మొదలవుతుంది. ఈ శ్వాస ప్రక్రియను మనం ఎలా పరిపూర్ణంగా ఉపయోగించాలి? సాధారణంగా మనం ఊపిరి తీసుకుంటాం, కానీ ఆ ఊపిరిని గమనిస్తూ తీసుకుంటామా? మన శరీరంలోకి వస్తున్న ప్రతి శ్వాస మనకు జీవితాన్ని ఇస్తుంది. కానీ అదే శ్వాసను గమనిస్తూ తీసుకుంటే అది మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, శాంతినిస్తుంది, దైవత్వాన్ని తాకిస్తుంది. ఈ శ్వాస మీద మనం దృష్టి పెట్టిన ప్రతిసారి మన మనస్సు మన లోపలికి వెళుతుంది. అప్పుడు బయట ప్రపంచం మసిబడి కనిపిస్తుంది. మన లోపల దేవుడి వెలుగు ఒక్కటే మనకు కనిపిస్తుంది. ఓంకార మంత్ర జపంతో ఈ శ్వాసను కలిపితే మనలోకి ప్రవేశించే ప్రతి ఊపిరి ఒక దేవతా శక్తిగా మారిపోతుంది. ఇది ధ్యానం కాదు, ఇది దేవుడితో జతకట్టే దారిలో మనం వేసే మొదటి అడుగు. అందుకే శ్వాసను కేవలం ఊపిరిగా మాత్రమే అనుకోకండి, దేవుడి సందేశంగా స్వీకరించండి. అప్పుడప్పుడు కాదు, ప్రతి శాంతమైన క్షణంలో శ్వాసను గమనిస్తూ ఉంటే మీ జీవితమే ధ్యానంగా మారిపోతుంది. మీరు తీసుకునే ప్రతి శ్వాసలో ఒక దివ్య శక్తి మీలోకి ప్రవేశిస్తుంది. ఆ శక్తి మీ జీవితాన్ని నడిపించేదే కాదు, అది మీకు దైవత్వాన్ని కూడా గుర్తు చేస్తుంది. అందుకే భగవంతుడు మన శరీరానికి ప్రాణశక్తిగా శ్వాసనే ఎంచుకున్నాడు. శరీరం భౌతికం అవుతుందేమో, కానీ శ్వాస మాత్రం దివ్యమైన అనుభూతి. ఇది పరమాత్మతో ఉన్న అనునిత్య బంధం. కాబట్టి ఇకపై ప్రతి ఊపిరిలో మీరు దేవుడి జాడను గుర్తు చేసుకోండి. ఎందుకంటే మనం తీసుకునే శ్వాసలోనే ఆ భగవంతుడు ఉన్నాడు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ నేను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు ఎన్నో చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మీ వాట్సాప్, ఫేస్బుక్లలో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.